క్రైమ్ ఆఫీస్ ఏదైనా ఫోటోలు ఇంకోటో ఉంటే తప్ప లేదు. ఆ బిడ్డ వచ్చి రేపొద్దున ఆ బిడ్డ వచ్చి నా తండ్రి ఎవరో తేల్చండి, ఇదిగో పలానా వాళ్ళ మీద నాకు డౌట్ ఉందని అడిగితే తప్ప సంబంధం లేని వ్యక్తి డిఎన్ఏ టెస్ట్ కోడ్ చేయదు. కానీ మీకున్న గ్రౌండ్ ఏంటంటే ఉంది కాబట్టి నాకు డివోర్స్ ఇప్పించండి అని మీరు వన్ సైడ్ గానే డివోర్స్ కెళ్ళొచ్చు, మ్యూచువల్ గానే డివోర్స్ కెళ్ళొచ్చు అంతే. వేరే అందరు డిఎన్ఏ టెస్టులు చేయించండి అని అడిగే రైట్ మీకు ఉండదు. సరే సార్ అలాగే అనుకుందాం, కాసేపు అలాగే అనుకుందాం నేను కాసేపు ఎందుకు ఊరికి ఆర్గ్యుమెంట్ అంతే కదా. మాట్లాడండి అంతే లెట్ మీ ఆస్క్ ఇన్ ద కోర్ట్. అలాగే అడుగుదాం మెంటాలిటీ గురించి మీరు పొద్దున కోర్టు ముందు కూడా మీకు తెలుసు కదా, ఇంటిమేషన్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అని ఒకటి ఉంటది మనకి, మీకు తెలిసిందే. 2014 నుంచి 17 వరకు లా చదివినారు అయ్య గారు, అవన్నీ చెప్పినా నిన్న మహా న్యూస్ లో. మరి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి నువ్వు ఎట్లా లా చదివినావు? నువ్వు ఫస్ట్ క్వశ్చన్, నువ్వు సంపాదించిన కోట్లు కాదు, నువ్వు సంపాదించిన కోట్లన్నీ చెప్పడానికి కాదు, నువ్వు సంపాదించిన కోట్లకి నువ్వు చేసిన తప్పులన్నిటికీ కూడా కాదు. నేను దేశద్రోహం చేశానా? కాదు నేను దేశద్రోహం చేశానా? కాదు నేను టెర్రరిజం చేశానా? నేను దేశద్రోహం చేశానా? అప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ దేశద్రోహం చేశానా? అప్పుడు స్కాలర్షిప్ తీసుకున్నారు. ఇండియన్ అమ్మకి మోసం చేస్తాం, అమెరికా అమ్మకి మోసం చేస్తాం. ఇది థర్డ్ సిట్టింగ్. ఫోర్త్ సిట్టింగ్ 2019లో ఒకసారి మళ్ళీ యుఎస్ వెళ్ళాడు, అప్పుడు కూడా ఇండియన్ అమెరికన్ మోసం చేసినాం, యుఎస్ అమెరికన్ మోసం చేసినాం, నేషనల్ ట్రైబల్ అసెట్స్ నే మోసం చేసేస్తావు మొత్తంకే. అప్పుడు 2-3 కోట్లు తీసుకున్నావు. ఇండియన్ గవర్నమెంట్ నువ్వు ఇన్ని 5 సార్లు మోసం చేస్తున్నావు. నువ్వు ఇంత చీటింగ్ మెంటాలిటీ పెట్టుకొని నన్ను చీటింగ్ అంటాడేమో నాకు ఎక్కడ అర్థం కావడం లేదు. ఇది 5 చీటింగ్లు. వాటిని మీరు ప్రొడ్యూస్ చేస్తారా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా శాంతి గారు వాటికి సంబంధించి? చూసుకోండి మీరు, కొట్టి చూడండి, www.tribal affairs కొట్టి ఇండియన్ హోమ్స్ స్కాలర్షిప్ కొట్టి చూడండి, బిలో పావర్టీ లైన్ ఉండాలా దానికి. అసలు అప్పుడు అడుగుతారు. ఓకే శాంతి గారు, సెప్టెంబర్ లో ఒక విషయం చెప్పండి. సెప్టెంబర్ లో యుఎస్ నుంచి మదన్ మోహన్ రప్పించి ₹1 కోటి బ్యాగ్ మీరు తీసుకొచ్చారంటున్నారు, నిజమాది? ఈ టాపిక్ మాట్లాడండి. అసలు ఆ టాపిక్ మీకు మ్యాట్రిమోనియల్ టాపిక్ పోయి కోర్టులో తెచ్చుకోమని చెప్పండి. ఓకే ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా వాటికి? సార్ ఆమె ₹1 గురించి భయపడుతుంది. ₹1,60,00,000 ఈడీ వస్తుందని భయపడుతుంది. ₹1,60,00,000 ఈడీ వస్తుంది. ₹1,60,00,000 గురించి ఈడీ వస్తుందని భయపడతా ఉంది. ఈడీ వస్తామని భయపడుతుంది చెప్పండి సార్. ఆమెను భయపడుతుంది చెప్పండి. మీరు నిజమేనా మోసం చేశారా? గవర్నమెంట్ మీరు ఈ విషయాల్లో మోసం చేశారా? లేదు సార్, నేను మోసం చేయలేదు. నేను రైట్ వేలో లా చేశాను, రైట్ వేలో అమెరికాకి వెళ్ళాను. నేను రైట్ వేలో అమెరికాకి వెళ్ళాను, రైట్ వేలో లా చేశాను. కావాలంటే యూ కెన్ డూ ఎనీ రీసెర్చ్, యూ కెన్ ఫైండ్ ఎనీ ఎవిడెన్సెస్, నో ప్రాబ్లం. ఓకే, వాటికి సంబంధించి ఆమె ప్రూవ్ చేసినప్పుడు, కేసు ఫైల్ చేసినప్పుడు డిస్కషన్కి వస్తుంది. బిఫోర్ దట్ అది కాదు మన విషయం. ఒకసారి మీరు పర్సనల్గా వస్తారా? మీ ఇంటర్వ్యూ ఒకసారి నేను పర్సనల్గా ఇట్లా ఫోన్లో కాకుండా ఇన్ పర్సన్ ఇవన్నీ. అందుకే మీరు స్టూడియోకి రండి అని పిలిచాం మిమ్మల్ని. లేదు అదే సార్, మీరు ఒకవేళ మీకు ఏమైనా కుదిరితే రేపైనా మీరు శాంతి గారు ఫోన్ కట్ అయిపోయింది. నాకు కుదిరితే స్టూడియోకి వస్తాను. శాంతి గారు ఒక్క నిమిషం, ఓకే నేను కన్క్లూడ్ చేస్తాను. నాకు అది కాదు, నాకు ఒక మదన్ మోహన్ గారు ప్లీజ్ కొంచెం ఆడియో తగ్గించండి. శాంతి గారు నాకు ఒక విషయం చెప్పండి. ₹2 కోటి బ్యాగ్ తీసుకొచ్చాను అంటున్నారు, అది వాస్తవం ఉందా? ఒక విల్లా మీరు తీసుకున్నారు, మీ ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది, కానీ 2 కోట్ల విల్లా కొన్నారు అని అంటున్నారు, నిజమేనా? నేను చెప్తాను రోహిత్ గారు, క్లారిటీ చేసుకోండి. ఇది ఇతను ఒప్పుకున్నట్టుగా నాకు 30 లక్షల రూపాయలు ఇస్తాను అన్నాడు కదా, ఏది మా 2016 దాంట్లో. దాని ప్రకారంగా నేను సాగర్ నగర్ లో ఇల్లు కొనుక్కున్నాను. అది 36 లక్షలు ఎంతో, 36.5 లక్షలు ఎంతో మా బావ దగ్గరే. అంటే మానిపాటి మదన్ మోహన్ కి వరుస కన్నా అవుతాడు మానిపాటి శ్రీధర్. మా బావగారు అప్పుడు జడ్జిగా ఉన్నప్పుడు కొనుక్కున్నారు. తర్వాత ఆయనకి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ రావడం వల్ల ఆయన షిఫ్ట్ అయిపోతూ శాంతి నాది ఒక ప్రాపర్టీ ఉంది అక్కడ, సెకండ్స్ థర్డ్ అది ఫస్ట్ కూడా కాదు, ఫస్ట్ హ్యాండ్ కూడా కాదు, సెకండ్ హ్యాండ్ ఉంది. మా తీసుకుంటామంటే సరే బాబా నేను లోన్ పెట్టుకుంటాను, లోన్ వస్తుందంటే నేను కొనుక్కుంటాను అని చెప్పిన. అప్పుడు దానికి 30 లక్షలు లోన్ కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే మా
మదన్ మోహన్ నాకు పే చేశాడో ఆ 30 లక్షలు దానికి పంపించేసి, ఎందుకంటే ఇవన్నీ నేను గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి, మీకు ఓవరాల్ గా చెప్పింది కాదు. రేపు పొద్దున ఎవరైనా ఏసీపీ వచ్చినా నేను చెప్పాలా. సో దట్ అండి ఆ 30 లక్షలు దాన్ని ట్రాన్స్ఫర్ చేసి హౌసింగ్ లోన్ క్లియర్ చేసేసాను. దాన్ని ఎక్కడిది విశాఖపట్నంది. ఇతను ఇచ్చిన డబ్బులే నేను ఒప్పుకుంటాను, ఇది ఆ డబ్బులు మదన్ మోహన్ ఇచ్చాడు నేను ఒప్పుకుంటాను, తీసుకుందాము అయిపోయింది. ఏది మా విడిపోవడానికి ఒప్పుకున్న అగ్రిమెంట్ ప్రకారం. ₹1 కోట్లు పెట్టుకున్నారు, ₹1 బ్యాగ్ తీసుకొచ్చామంటున్నారు. వినండి ఒక విషయం వినండి. తర్వాత నేను హౌసింగ్ లోన్ పెట్టుకున్నా, ఏది జిల్లా కోసం హౌసింగ్ లోన్ పెట్టుకున్నాను. హౌసింగ్ లోన్ 50 లక్షల లోన్ వచ్చింది నాకు. ఏది దానికి ఎందుకు మార్టిగేజ్ చూపించాను, ఏది మన విశాఖపట్నంలో ఉన్న ఇల్లు మార్టిగేజ్ చూపించి నా శాలరీ చూపించుకుని 50 లక్షల లోన్ వచ్చింది. దాని తర్వాత నాకు ఒక 20 లక్షలు క్రెడిట్ తెచ్చుకున్నాం. కాబట్టి మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. తర్వాత ఇంకో 20 లక్షలు నా హస్బెండ్ ఎవరైతే సుభాష్ ఉన్నాడో, నాకు ఇల్లు అంటే మరి ఆయన బిడ్డ కోసం రేపొద్దున ఆయన కోసమే కదా, సో దట్ ఆయన హెల్ప్ చేశాడు. ఈ విధంగా మేము ₹1 వరకు మొత్తం కూడా ఆ ఇంటి రిజిస్ట్రేషన్ కి సరిపోయింది. ఇంకా నేను మదన్ మోహన్ దగ్గర ఎందుకు ₹1 తీసుకున్నాడో నాకు తెలియదు. మరి అతనే అంటే మీరు ఆ ఇల్లు కొనటం, ఆ ఇంటికి డబ్బులు ఎలాగా ఇవనేది మదన్ మోహన్ తో ఏమైనా షేర్ చేసుకున్నారా? ఇంటికి డబ్బులు ఎలాగో మీకు చెప్పాను కదండి. అంటే మదన్ మోహన్ చెప్పారా సెప్టెంబర్ లో 2021 సెప్టెంబర్ లో? ఆయనకి ఏం అవసరం నేను చెప్పాలి. ఆయన పోయి మా ఫ్రెండ్స్ ద్వారా ఎవడు రమణారావణ ఎవడు చెప్తున్నాడు కదా నా ఫ్రెండ్ కి, ఆయనను కాంటాక్ట్ లో పెట్టుకొని ఆ రామనేతను మొత్తం స్పై లాగా పెట్టుకొని నా లైఫ్ లో ఏమేమి జరుగుతుందో అన్ని తెలుసుకొని మమ్మల్ని వేధించడానికి అతన్ని స్పై లాగా పెట్టుకొని అతని ద్వారా తెలుసుకున్నాడు. నేను నా భర్త ఏ గురికన్నా పోయినా తెలుసుకుంటాడు, నేను నా భర్త ఏం తిన్నా తెలుసుకుంటాడు, ఏ హోటల్ కి పోయినా తెలుసుకుంటాడు, మేము ఏదైనా షాపింగ్ పోయినా తెలుసుకుంటాడు. తెలుసుకుని నాకు మెసేజ్ పెడతా ఉంటాడు. ఆ ఇల్లు నేనేమన్నా వచ్చి వెళ్ళి చేయించాను అడగండి అతనికి. మరి 2022 సెప్టెంబర్ లో వచ్చినప్పుడు అసలు మేము కలవలేదా? 2022 ఎప్పుడండి? ఎప్పుడు? ఓకే, బిడ్డ పుట్టిన తర్వాత తీసుకెళ్లి ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, నా ఎల్ఎంపీ డేట్ ఇది అని నేనే చెప్పాను. నేను అతనికి నేనెందుకు చెప్తా మరి మోసం చేసేదాన్ని అయితే. ఓకే, నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను, ఇవేమీ చెప్పలేదు ఆయనకి. ఏమంటే ఐవీఎఫ్ ఇవన్నీ కూడా అతనికి అనవసరము, ఎవరికి అనవసరము. నా బిడ్డకి తండ్రి నేను ఇది చెప్పాను. అది ఐవీఎఫ్ ఎందుకండి? నేను డాక్టర్ మీకు ఒక పని చేయండి, మీరు మెడికల్ రికార్డు చూడండి, అతని దగ్గరే ఉంది మెడికల్ రికార్డు. అది ఐవీఎఫ్ బేబీయా లేక మీకు 2 రకాలుగా ఉంటాయండి రాసే ట్రీట్మెంట్స్ కూడా. ఎందుకంటే నేను డాక్టర్ తో మాట్లాడుతుంది